రాజకీయాల్లోకి మాజీ మావోయిస్టుల ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. మేడే సందర్భంగా మాజీ మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో దాదాపు 100 మంది పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరంతా ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ తో పలుమార్లు మంతనాలు జరిపినట్లు సమాచారం. రేపటి మీటింగ్ పూర్తయ్యాక వీరంతా ఒక రాజకీయ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా పొలిటికల్ ఎంట్రీ పక్కా అనే చర్చ జరుగుతుంది. మాజీ మావోయిస్టులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే రాష్ట్ర పాలిటిక్స్ లో ఇది సంచలన పరిణామంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనిత. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక సంచలన దిశగా మాజీ మావోయిస్టులు అడుగులు వేస్తున్నారా అనే ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వాళ్ళు వేస్తున్న అడుగులన్నీ కూడా ఆ వైపుగానే మనము ఒక వైపు భావించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల పెద్ద మొత్తంలో వందలాది మంది మావోయిస్టులు, అందులో కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పలువురు కీలకంగా, అంటే మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకంగా దశాబ్దాల తరబడి అడుగుల్లో ఉన్నటువంటి మావోయిస్టు కీలక నేతలు కావచ్చు, ఇతర అంటే దళ కమాండర్లు వాళ్ళ అనుచరగణం అంతటితో ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసుల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు దొరికిపోయిన పరిస్థితి తెలిసిందే. సో అందులో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. అలాంటి నేపథ్యంలో వాళ్ళు అప్పుడే లొంగిపోతున్న తరుణంలోనే భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపైన కొంత అవగాహనతో ముందస్తు కొంత నిర్ణయం గతంలోనే ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా కొద్ది రోజుల క్రితం చూస్తాం, చక్కలపల్లి వాసుదేవరావు కావచ్చు, అట్లా మొత్తంగా కూడా కీలక మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న చక్కలపల్లి వాసుదేవరావు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడిన సందర్భంలో అవసరం బట్టి రాజకీయాలకు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మల్లా రాజిరెడ్డి కూడా ఇదే రకమైన ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు, ఎందుకంటే మే డే కార్మికుల దినోత్సవం, సో ఓ రకంగా చెప్పాలంటే అత్యంత ఒక బిగ్ డేగా భావిస్తున్నట్టు ఉన్నారు. ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా రేపు ఒక బిగ్ డేగా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా ఒక ప్రకటన చేయాలా, లేదంటే రాజకీయం కోసం పొలిటికల్ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారాలంటే ఏమేమి చేయాలి, అయితే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టడమా, లేదంటే ఇప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో చేరడమా అనేది ఎటు తీర్చుకోలేక పరిస్థితి ఉంది. సో దాంతో భాగంగా రేపు మరొకసారి కీలక భేటీ కొనసాగుతూ పోతుంది. దీనికి పెద్ద ఎత్తున మావోయిస్టులు అంతా, లొంగిపోయిన నేతలంతా కూడా ఒకసారిగా ఒక వేదికగా ఏర్పాటు చేసుకుని అందులో భేటీ అంటే గంటలుగా ఒక రకంగా సుదీర్ఘంగా చర్చించి అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతూ ఉంది. సో ఒక రకంగా మ్యాక్సిమం అంటే ఇప్పుడు మనకు అంతే జరుగుతున్న ప్రచారం ప్రకారము, లేకుంటే లొంగిపోయిన మావోయిస్టు నేతల నుంచి వస్తున్న సమాచారం ప్రకారము ఏవైతే రాజకీయ పార్టీలు గతంలో ఉన్నటువంటి మావోయిస్టు సిద్ధాంతానికి అనుబంధంగా కొంత దగ్గరగా ఉండి ఆలోచన విధానము మావోయిస్టులకు సంబంధించినటువంటి సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. కేవలం మావోయిస్ట్ సిద్ధాంతం అంటే కేవలం గన్నులు పట్టుకొని అడవుల తిరగడే కాదు, దానికి తర్వాత అది కాకుండా చాలా ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం, మొత్తంగా కూడా అంటే అభివృద్ధిలో కావచ్చు అన్ని వర్గాల వరకు సమన్యాయం చేయడము, ఈ కులతత్వం మతతత్వం లేని ఒక మొత్తంగా కూడా ఏర్పడాలనే ఒక ఎజెండాతో గతంలో మావోయిస్ట్ సిద్ధాంతం కావచ్చు ఆ గన్నులు పట్టుకుని అడ్డు తిన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళ పార్టీకి ఎవరైతే వాళ్ళ సిద్ధాంతాలకు వాళ్ళకి ఆలోచనలుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏమున్నాయో వాటిలో చేరితే ఇప్పటికే అవి యాక్టివ్ ఉన్నాయి కాబట్టి మనం అనుకున్న ప్రయోజనాలు, మనం అనుకున్న సిద్ధాంతం ఏదో ప్రజల్లోకి మరింత బాగా తీసుకెళ్లవచ్చు అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అల్టిమేట్ గా చూడాలి. రేపు మేడే కాబట్టి కొంత ఈ మావోయిస్టు కీలక నేతలు, లొంగిపోయిన కీలక నేతలు అంతా కూడా ఒక దగ్గర భేటీ అయి చర్చించాలనుకుంటున్నారు. సో గతంలో అంటే ఇప్పటికే ఒక కీలక రాజకీయ నాయకుడు సంబంధించినటువంటి అతనితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ధృవీకరించినప్పటికీ మొత్తానికైతే ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. గతంలో కూడా జీ తెలుగు న్యూస్ కూడా అనేక సందర్భాల్లో దీనిపై డిబేట్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్టు ఉన్న పరిస్థితులు రాజకీయ పార్టీ పెట్టాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు, అటువైపు అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పిన ఉంది. సో ఇప్పుడు అదే రకంగా కూడా ఇక ఇప్పటికే ఆలస్యమైన లొంగిపోయి దాదాపుగా 3 నెలలు కావస్తుంది కాబట్టి మొత్తం కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క మావోయిస్టు అనేది ఆ ఉనికిని కోల్పోయింది. ఎక్కడికక్కడ ఆ మావోయిస్టు సిద్ధాంతం లేదు. మావోయిస్టు కూడా దాదాపుగా 99% కూడా
దేశవ్యాప్తంగా మావోయిస్టుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అయితే లొంగిపోవడం, ఎన్కౌంటర్ చేయబడడం, ఇప్పటికైతే మావోయిస్టు పార్టీ సర్వైవ్ లేదు దేశంలో, ఇక్కడ ఇంకా ఉంటే నామా మాత్రమే అని చెప్పేసి కూడా ఇటీవల కేంద్రం ప్రకటించింది. సో అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా మావోయిస్టు రహిత రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయని చెప్పేసి కేంద్రం కూడా ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు ఉన్నట్టు వాటిలో మొత్తంగా కూడా అంతా కూడా లొంగిపోయిన పరిస్థితి. సో ఇంకా ఒకరు ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళ త్వరలో కూడా లొంగిపోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డీజీపీ కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అల్టిమేట్ గా రేపు మావోయిస్టులు లొంగిపోయిన నేతలంతా కూడా రేపు సమావేశమై ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఏదైనా రాజకీయ పార్టీ మొత్తం రాజకీయాల వ్యవహారం పైన రాజకీయ పార్టీ పెట్టడమా లేకుంటే ఏదైనా ఇతర రాజకీయ పార్టీలకు చేరడమా అనే అంశంపై కొద్దిగా చర్చించి అల్టిమేట్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది రెండు రకాలుగా మంచిదే. కొత్త రాజకీయ పార్టీ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవడము, ఏదైనా రాజకీయ పార్టీలో చేరడము తమకు అనుకూలంగా వ్యక్తిగతంగా తమకు అనుకూలంగా ఉన్నటువంటి సిద్ధాంతం ప్రకారం ఆయా రాజకీయ పార్టీల్లో చేరడం సహజం. సో మావోయిస్టు మాత్రం ఒక రకంగా ఇన్ని రోజులు హింసా మార్గం అంటే ఆయుధాలు చేతపట్టి అడవులో ఉన్నటువంటి మావోయిస్టు ఇట్లా రాజకీయంగా పార్టీ పెట్టి లేదా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొని లేకుంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదా ఉన్న రాజకీయ పార్టీలో చేరి ప్రజల వైపు పోరాడితే ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఈ పంతాన్ని ఎంచుకోవడం కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. సో అల్టిమేట్ గా చూడాలి ఇప్పుడు ఎవరైతే లొంగిపోయిన నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా రేపు సమావేశం అవుతారని తెలుస్తుంది. రేపు నిజంగానే ఫీలరా లేకుంటే కొంత ఇంకా మనకు పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. కాకపోతే అల్టిమేట్ గా ఎప్పటి నుంచి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ నేతలంతా కూడా లొంగిపోయిన వారంతా కూడా ఒక రాజకీయ వేదిక అయితేనే బాగుంటుంది. ప్రజల సమస్యలు మరింత మనము ఒక రకంగా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రజల్లో ఉండి పోరాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వేదిక చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పేసి పలుమార్లు మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేపు ఈ మీటింగ్ గా మనం భావించాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా రేపు ఈ సంబంధించి మరింత కీలక అప్డేట్లు రేపు వచ్చే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పటికీ మావోయిస్టులకు సంబంధించినట్టు మాత్రం ఈ రోజు రేపు కాకుండా భవిష్యత్తులోనైనా ఒక రాజకీయ పార్టీగా ఏర్పడడమా లేకుంటే రాజకీయ పార్టీలో చేరడమా లొంగిపోయిన నేతలంతా కూడా జరగడం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతోంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా అదే రకంగా ఉన్నట్టుగా పలు సందర్భాల్లో కూడా తెలిసింది. సో అల్టిమేట్ గా రేపటి వరకు మనం వేచి చూడాలి. రేపు మే 1 కాబట్టి కార్మిక దినోత్సవం కాబట్టి కార్మిక దినోత్సవాన్ని తమ రాజకీయ అరంగేటంకు ఒక డేగా ఎంచుకున్నారా, అరంగేటానికి ఒక మంచి తరుణంగా భావిస్తున్నారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో రేపు కానీ మే 1 కాబట్టి రేపైతే ఈ యొక్క మొత్తం ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి రేపు ఒక క్లారిటీ వచ్చి స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది చెప్పవచ్చు అనుకుంటాను. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.